సార్ సార్ చెప్పండి సార్, మీరు ఎందుకు మద్దతు ఇస్తున్నారు హైదరాబాద్ దేశానికి రెండవ రాజధాని అంశాన్ని? ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడో 55లో చెప్పారు కదా, అసలు ఏ కారణాల చేత చెప్పాడు, ఇప్పుడు దాని అవసరం ఏంటి? రాష్ట్రాల పునర్విభజన గురించి మాట్లాడేటప్పుడు ఆయన భారతదేశంలో అనేక భాషలు, సంస్కృతులు, నాగరికతలు, భౌగోళిక రూప వైవిధ్యం ఉంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో నదులు, కొండలు, ఎడారులు, లోయలు, ఇసుకమేటలు, గ్రనైట్స్ ఉన్నటువంటి రాష్ట్రం. దీనిలో ప్రత్యేకమైనటువంటి భాష, ముఖ్యంగా ద్రవిడ భాషా సంస్కృతి, ద్రవిడ భాష నుంచి తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, తుదా, కొట, గోండి, కురుక్, మాల్టో, బ్రాహ్మీ 12 భాషలు ఆవిర్భవించాయి. ఈ సంస్కృతులన్నీ అభివృద్ధి చెందాలంటే దక్షిణ భారతదేశానికి ఒక ప్రధానమైనటువంటి నగరం ఉండాలి. ప్రధానమైనటువంటి నగరం అంటే ప్రత్యేక పార్లమెంట్ ఉండాలి. ప్రత్యేక పార్లమెంట్ హైదరాబాద్ అయితే మనకి ఢిల్లీ కంటే కూడా సౌకర్యం ఉంటుంది. కర్ణాటక నుంచి, మరి మన బెంగళూరు నుంచి, మద్రాసు నుంచి, తిరువనంతపురం నుంచి, మరి ఇటు మహారాష్ట్ర నుంచి, బాంబే నుంచి, ఇటు కలకటా నుంచి, ఇటు ఆదిలాబాద్ నుంచి, ఇటు అన్ని ప్రాంతాల నుంచి సెంట్రల్ ప్లేస్ హైదరాబాద్. హైదరాబాద్ సమతుల్య వాతావరణం కలిగింది. మంచు ఎక్కువగా ఉండదు, అతి చలి ఉండదు. 32 డిగ్రీల నుంచి 47 మధ్యలో అక్కడ అనేక ఋతుక్రమాలను బట్టి హైదరాబాద్ ఉంటుంది. చలవ నేల, తర్వాత లోయలు, కొండలు, ఎడారులు, ప్రాకృతికమైన ప్రాంతం. అది ఇతర దేశాల వాళ్ళు కూడా ఎక్కువ మంది వచ్చి నివసిస్తున్నందుకు కారణం. తర్వాత మత సామరస్య సాధించారు, మొఘలు పాలించారు. వాళ్ళ తర్వాత రకరకాలైనటువంటి ముస్లిం రాజులు పాలించారు. ఆ తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు పాలించారు. అంతకుముందు ఔరంగజేబు ముందు మౌర్య సామ్రాజ్యం, కాకతీయ సామ్రాజ్యం దానిలో పరిపాలనలో ఉంది. వరంగల్, ఆ వరంగల్ నుంచి హైదరాబాద్ కు వచ్చే చాలా ప్రాంతం కల్చరల్ ఏరియా, కళలు, సంస్కృతులు, నాగరికతలు, ఇడియోమాటిక్ ప్రాంతం, మనుషులు ప్రేమగా చూసే ప్రాంతం. అనేక పంటలు, ద్రాక్ష మొదలైనవి కూడా ఇక్కడ కూడా ఉత్పత్తి అవుతున్నాయి. యాపిల్ మొదలైనవి ఇక్కడ కానీ మనం హైదరాబాద్ లో పెట్టుకుంటే ప్రయాణ సౌలభ్యం ఉంటుంది. ఈ భాషలు, సంస్కృతులు, భౌగోళిక స్థితులు అన్ని కూడా మనకు పునర్వివేకం అవుతాయి. అందువల్ల ఇవి మనం వాటిని అభివృద్ధి చేస్తున్నాం. అందుకు భారతదేశంలో ఉత్తర భారతంలో ఉన్నటువంటి హిందీ, పాడి మొదలైనటువంటి భాషలతో వీళ్ళకి అంత సంబంధం లేదు. ఇక్కడ ఇంగ్లీష్ వాళ్ళ పాలనలో ఇంగ్లీష్ డెవలప్ అయింది, ఇక్కడ ప్రాంతీయ భాషలు డెవలప్ అయింది. ఇవన్నీ కూడా అభివృద్ధి చెందాలంటే, సంస్కృతి అభివృద్ధి చెందాలంటే, నాగరికత అభివృద్ధి చెందాలంటే, ఇన్ఫర్మేషన్ అభివృద్ధి చెందాలంటే, ఉత్తర భారతం వాళ్ళకు కూడా హైదరాబాద్ అర్థం కావాలంటే చక్కని బిర్యానీ ఉంది. ఇక్కడ బిర్యానీకి అందరు ఇష్టపడతారు. అందులో మామూలుగా అన్నం, ఒక రైస్, నేతితో ఉన్న రైస్ లో మాంసాన్ని వేసి, మసాలా వేసి, ఒక ఫ్లావిష్ ఒక ఫ్లావిష్ ఆహారం అనేది మనకి నార్త్ లో కష్టం.
రాష్ట్రపతి నిలయం వచ్చే వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు, విమానాలకు కూడా ఇబ్బంది ఉండదు, ల్యాండింగ్ ఇబ్బంది ఉండదు. విమానాశ్రయాలు కూడా క్లియర్ గా ఉన్నాయి. తర్వాత బాగా కట్టారు కూడా విమానాశ్రయాలు. తర్వాత వీల్ చైర్ లో వచ్చే వాళ్ళకి కూడా మంచి ఏర్పాటు ఉంది. ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత కార్ ఫెసిలిటీస్ అన్ని కరెక్ట్ ఉన్నాయి. తర్వాత ముస్లింలు, హిందువులు, ముఖ్యంగా సిక్కులు, మార్వాడీలు వ్యాపారం చేస్తున్నారు, సిక్కులు వ్యాపారం చేస్తున్నారు. అంటే ఎప్పుడో సార్ నిజాం కాలంలో బ్రిటిష్ కాలంలోనే రాష్ట్రపతి నిలయం ఆటోమొబైల్ బలంగా ఉంది. తర్వాత పెయింట్స్, వస్త్ర పరిశ్రమ బలంగా ఉంది. పద్మశాలీలు అక్కడ వస్త్ర పరిశ్రమ డెవలప్ చేశారు. కంచి, ఆరణి, సౌత్ ఇండియన్ చీరలు అన్ని కూడా అక్కడ దొరుకుతాయి. సుడేదాలు దొరుకుతాయి. పంజాబీ వాళ్ళు ఇక్కడ వ్యాపారం బాగా బలంగా చేస్తుంటారు. ఈ కల్చరల్ అండ్ సోషల్, ఎకనామికల్, పొలిటికల్ సెంటర్. సార్ రాష్ట్రపతి నిలయం కూడా ఉంది కదా సార్, రాష్ట్రపతి నిలయం అది అంబేద్కర్ చెప్తున్నా, నేను చెప్తున్నా. అది ఎప్పుడో చెప్పా, బైఫర్కేషన్ వల్ల చెప్పా. సార్ బైఫర్కేషన్ అప్పుడే సార్ రెండవ రాజధాని అవ్వాలి. సైన్య దళాలు ఆల్రెడీ ఉన్నాయి. ఎస్టాబ్లిష్ చేసుకోవడం, పోలవరం ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. వరంగల్ దాకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ట్రైబల్స్ బలంగా ఉన్నారు. కూందులు, సోదరులు, మొదలు చెంచులు, వీళ్ళందరూ కలిసి నిరాశ చేసుకోవచ్చు. ఇవన్నీ కలిసి ఒక కల్చరల్ మొత్తం భారతదేశానికి నడిబొడ్డులో అద్భుతమైన హైదరాబాద్, భాగ్యనగర్. భాగ్యనగర్ అంటే దళితవాడ, దళిత తల్లి, దళిత కల్చర్ అక్కడ డామినేట్ చేస్తూ ఉంటుంది. ఇతరులను ప్రేమించడం, బౌద్ధం ఇప్పుడు బలంగా ఉంది. ప్రేమించు, కరుణించు, ఆత్మీయించు, ఇతరులను హాని చేయొద్దు, ఇలాంటివన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అందరికి బాగా వ్యక్తం చేస్తారు, మంచి ఆహారం పొందుతారు. అందుకని హైదరాబాద్ తప్పకుండా అవుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ జైబీమ్. మీకు ప్రత్యేకంగా మీ అభిప్రాయాన్ని ఇంత చక్కగా వివరించినందుకు. ముఖ్యంగా రాష్ట్రపతి నిలయం కూడా ఇక్కడ ఉంది కాబట్టి, బ్రిటిష్ హయాంలో నుండి ఉన్న నిలయం కాబట్టి ఖచ్చితంగా పార్లమెంటు భవనము ఇవి వస్తే బాగుంటుంది అనే అంశాన్ని మీరు ఇవాళ చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు సార్. ఉంటాను సార్. జైబీమ్. థ్యాంక్ యూ. సో విన్నారు కదా ప్రజలారా, ఇవాళ ప్రముఖ రైటర్ కత్తి పద్మారావు ప్రపంచ అంబేద్కర్ వాదిగా ఆయన అవార్డు కూడా అందుకున్న వ్యక్తి. ఇవాళ హైదరాబాద్ను దేశ రెండవ రాజధానిగా చేయడానికి ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించడమే కాకుండా ఆయన అభిప్రాయాన్ని ఇలా ఫోన్ ద్వారా మనకు చెప్పడం జరిగింది. ఆయన అలాగే ఆంధ్రప్రభ అనే పత్రికలో కూడా ఆయన వ్యాసం రాయడం జరిగింది. ఎందుకు హైదరాబాద్ దేశానికి రెండవ రాజధాని సమర్థిస్తున్నామనే విషయాన్ని, ఖచ్చితంగా అవసరం అనే విషయాన్ని, అలాగే ఖచ్చితంగా చేయాలనే విషయాన్ని. అంతేకాకుండా ఇలా ప్రపంచవ్యాప్తంగా కూడా నాకు చాలామంది మిత్రులు ఫోన్ చేశారు, వాట్సాప్ చేశారు. అలాగే ఇవాళ మీరు ఏదైతే దీక్ష చేశారో మొన్న బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ దీక్ష సందర్భంగా ఏ దీక్ష అయితే చేశారో, హైదరాబాద్ దేశానికి రెండవ రాజధాని అనేది చాలా కీలకమైన అంశము. దేశ రాజకీయాలన్నీ కూడా ఇవాళ మలుపు తిరిగే అంశం. అది ఉత్తర భారత ఆధిపత్య అణచివేత కమ్యూనల్ రాజకీయాలన్నీ కూడా ఇవాళ అంతమయ్యే పరిస్థితి. హైదరాబాద్ దేశానికి రెండవ రాజధాని అనే అంశాన్ని కనుక ఖచ్చితంగా తీసుకోగలిగితే ఇవాళ ముఖ్యంగా ఇక్కడున్న దక్షిణాది ప్రజలు, ముఖ్యంగా దళితులు, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా చెప్పుకుంటున్న దళితులంతా కూడా, ఆయన అనుచరులంతా కూడా ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ఇక్కడ సాక్షిగా హైదరాబాద్ దేశ రెండవ రాజధానికి కావాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ అట్లాగే నేషనల్ ప్రజా కాంగ్రెస్ పార్టీ దీనికి మద్దతు ఇచ్చింది. మాల సంఘాలు మద్దతు ఇచ్చాయి, మాదిగ సంఘాలు మద్దతు ఇచ్చాయి, బీసీ సంఘాలు మద్దతు ఇచ్చాయి, మైనార్టీ సంఘాలు మద్దతు ఇచ్చాయి, విద్యార్థి సంఘాలు మద్దతు ఇచ్చాయి, ఇట్లా మహిళా సంఘాలు మద్దతు ఇచ్చాయి. సకల జనులు, నేను జస్ట్ మొన్న 6వ రోజు దీక్ష, డిసెంబర్ 6కు దీక్ష చేశానో లేదో విస్తృతంగా ఈ వారం రోజులుగా, ఈ 4-5 రోజులుగా, ఇవాళ 12వ తారీఖు, ఇవాళ ఈ 6 రోజులుగా విస్తృతంగా మద్దతు అనేది ఇవాళ మీడియా నుండి వచ్చింది, సోషల్ మీడియా నుండి వచ్చింది, అట్లాగే మెయిన్ మీడియా నుండి వచ్చింది. చాలామంది ప్రజా సంఘాల వాళ్ళు ఇట్లా వీళ్ళంతా కూడా మద్దతు ఇవాళ హైదరాబాద్ను దేశ రెండవ రాజధానిగా చేయడానికి మద్దతు, విస్తృతమైన మద్దతు లభిస్తున్న కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా ఆలోచించాలి. కేంద్రం వెంటనే దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు పార్లమెంటు సెషన్ కేంద్రంలో నడుస్తుంది. సో దీని మీద ఒక చర్చ జరగాలి. జమిలీ ఎన్నికల కంటే అత్యంత కీలకమైన అంశం హైదరాబాద్ దేశానికి రెండవ రాజధాని అంశం.
ఆ అంశాన్ని చాలా కీలకంగా ఇవాళ దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను డీజాకు చైర్మన్ గాను D6 MD గాను మాట్లాడుతున్నా. అంతేకాకుండా ఇవాళ రేవంత్ రెడ్డి వరంగల్ను తెలంగాణ రాష్ట్ర రెండవ రాజధాని అన్నాడు. మరి సంతోషం, దాన్ని స్వాగతిస్తా. కానీ హైదరాబాద్ను ఆ క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో, ఆ క్యాపిటల్ తెలంగాణ క్యాపిటల్ ఏదైతే ఉందో, ఈ క్యాపిటల్ సిటీని దేశ రెండవ రాజధానిగా మరి రేవంత్ రెడ్డి ఎందుకు అనట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు అసెంబ్లీ తీర్మానం చేయట్లేదో అర్థం కావట్లేదు. ఇలా మొత్తానికి ఇవాళ దాదాపుగా 92 విలీన గ్రామాలన్నింటినీ కూడా విలీనం చేసుకొని, అంతేకాకుండా 7 కార్పొరేషన్లను విలీనం చేసి విస్తృతంగా ఇవాళ హైదరాబాద్ GHMC పరిధిని పెంచుతున్న రేవంత్ రెడ్డి ఒకవైపు మూసీని ప్రక్షాళన చేస్తూ అంటూ 1,50,000 కోట్లు దాన్ని కేటాయించు, మరొకవైపు RRR పేరు మీద మరి హైదరాబాద్ను ఇంకా విస్తరించే భాగంగా ప్రపంచ నగరంగా మరింత అభివృద్ధి చెందే భాగంగా ఇప్పటికే విశ్వనగరంగా అభివృద్ధి చెందింది. గతంలోనే నిజాం కాలంలోనే ప్రపంచ సంపన్న నగరంగా ఆ విజయాలు వైడూర్యాలు లభించిన నగరంగా, అట్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన నగరంగా అప్పటికే అభివృద్ధి చెందింది హైదరాబాదు. కాబట్టి ఇట్లాంటి హైదరాబాద్ దేశానికి రెండవ రాజధాని చేయడంలో ఉత్తరాది పాలకులు విఫలమైనరు, ఉత్తరాది పార్టీలు విఫలమైనవి. గత కాంగ్రెస్ పార్టీ కానీ, ప్రస్తుతం వేలుతున్న BJP పార్టీ కానీ, ఆ కూటమి కానీ ఎందుకు మద్దతు ఇవ్వడం లేదు, ఎందుకు ఈ అంశాన్ని చర్చించడం లేదు అనేది ఇవాళ విస్తృతంగా ప్రజలు ప్రశ్నిస్తున్న విషయం. ఖచ్చితంగా ఆ దిశగా ప్రజా ఉద్యమం విస్తృతంగా తెలంగాణ ఉద్యమం ఎట్లయితే వచ్చిందో ఆ రకంగా హైదరాబాద్ దేశానికి రెండవ రాజధాని కావాలనే పెద్ద భారీ ఉద్యమాన్ని ఇవాళ డీజాకు నిర్మించబోతున్నది. ఎందుకంటే 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ దేశానికి రెండవ రాజధాని అయితే పార్లమెంటు భవనం వస్తుంది. అంతేకాకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వ శాఖలన్నీ వస్తాయి. అంతేకాకుండా మొత్తం విదేశీ సంస్థలు ఏదైతే ఫారెన్ ఎంబసీస్లు అన్నీ ఇక్కడ వస్తాయి. ప్రధానమంత్రి కార్యాలయం వస్తుంది. అట్లా మొత్తంగా ప్రభుత్వ ఉద్యోగాలే 10 లక్షల వరకు రాగా ప్రైవేట్ ఉద్యోగాలు 20 లక్షల మంది వస్తాయి. ఇప్పుడున్న ప్రైవేట్ ఉద్యోగాలలో 85% వరకు ఇవాళ ఉత్తరాది వాళ్ళే ఉన్నారు. అట్లాగే మిగతా వాళ్ళు ఇవాళ ఆంధ్ర వాళ్ళు కలిపి మిగతా వాళ్ళు కలిపి కేవలం తెలంగాణ వాళ్ళు 5% కూడా IT రంగంలో లేడు, ప్రైవేట్ రంగంలో లేరు, మొత్తం ప్రైవేట్ ఉద్యోగ సంస్థలలో లేరు. ఈవెన్ మార్వాడీలు, గుజరాతీలు, రాజస్థానీలు అయితే వాళ్ళు పెట్టిన వ్యాపారం కోట్లాది రూపాయలు చేసే వ్యాపారంలో పని చేయడానికి కూడా వాళ్ళు ఇవాళ వాళ్ళ రాష్ట్రాల నుండే తెచ్చుకున్నారు. ఇవాళ మొత్తంగా గ్రామీణ లేబర్ సైతం ఇవాళ ఒడిశా నుండి కానీ, లేదంటే ఇవాళ మొత్తం ఉత్తరాది రాష్ట్రాల నుండి, ఢిల్లీ నుండి, బీహార్ నుండి, ఉత్తరప్రదేశ్ నుండి, రాజస్థాన్ నుండి ఇలా చీప్ లేబర్ అంతా కూడా వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు, తెలంగాణ ప్రాంతంలో పనిచేస్తున్నారు. అన్ని రకాల వ్యాపారాలు వాళ్ళే, చివరికి కూలీలుగా కూడా వాళ్ళే పనిచేస్తున్న కార్యాచరణ ఇవాళ మనకు కనబడుతుంది. కాబట్టి ఇవాళ మొత్తంగా రేపు హైదరాబాద్ దేశానికి రెండవ రాజధాని కనుక అయితే వాళ్ళే ఈ సంపదను కొట్టేసే ఆస్కారం కూడా ఉంటుంది. కాబట్టి మన సంపద మనకే రావాలి, మన ఉద్యోగాలు మనకే రావాలి, మన వ్యాపారాలు మనకే కావాలంటే ఈ ఉత్తరాదాలను ఇక్కడికి వెళ్ళి తరిమేయాలి. స్వచ్ఛందంగా ప్రజలారా, ఇవాళ దక్షిణాది ప్రజలారా, ఇవాళ తెలంగాణ ప్రజలారా, మన వంటకాలను మన వ్యాపారాలు మనం చేద్దాం, మన వంటకాలు మనం తిందాం, మన హోటల్ మనం కాపాడుకుందాం. ఈ ఉత్తరాది పాలకులు, ఉత్తరాది వ్యాపారులు, ఈ ఉత్తరాది పార్టీలను అన్నిటినీ ఇక్కడికి వెళ్ళి తరిమేద్దాం. మన అస్తిత్వాన్ని మనం కాపాడుకుందాం. అంతేకాకుండా దక్షిణాది ప్రజలకు కూడా మనం ఈ 85% తెలంగాణ ప్రజలకు వాటా ఇచ్చి అన్ని రంగాల్లో 15% దక్షిణాది వాళ్ళకు మాత్రమే వాటా ఇవ్వాలి. ఉత్తరాది వాళ్ళని ఇక్కడికి నిలగొట్టాలి. ఎందుకంటే 1910లోనే నాన్ ముల్కీ అనే ఉద్యమం ఇక్కడ ప్రారంభమైంది. హైదరాబాద్ కేంద్రంగా అదే ఉత్తరాది వాళ్ళని నిలగొట్టడానికి ప్రారంభమైంది. అదే స్ఫూర్తితో ఈ ముల్కీ ఉద్యమ స్ఫూర్తితో ఇవాళ జాగో ఉత్తరాది, జాగో ఢిల్లీ, జాగో రాజస్థాన్, జాగో ఇవాళ గుజరాత్, జాగో మార్వాడి, జాగో పంజాబీ, మీరంతా కూడా వెళ్ళాలి. మా ప్రజల యొక్క ఆస్తులు మాకు కావాలి, మా ప్రజల యొక్క వ్యాపారాలు మాకు కావాలి, మా ప్రాంత ఉద్యోగాలు మాకు కావాలి. అంతేకాకుండా మా ప్రాంతము అస్తిత్వం మాకు కావాలి, మా ప్రాంత స్వయం పాలన మాకు కావాలి. అందుకే దేశానికి రెండవ రాజధానిగా హైదరాబాద్ మాకు కావాలి. అందుకు దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ అన్ని వర్గాలు, కులాలకు, మతాలకు అతీతంగా అన్ని వర్గాలతో ఎట్లయితే కేసీఆర్ గారు బంత పురుగునైనా కౌలించుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారో ఆయన స్ఫూర్తితో తెలంగాణ హైదరాబాద్ దేశానికి రెండవ రాజధాని సాధించి తీరుతాం. అవసరం అనుకుంటే కేసీఆర్ గారి మద్దతు తీసుకుంటాం. అంతేకాకుండా మిగతా ప్రాంతీయ పార్టీల మద్దతు అన్నిటి తీసుకుంటాం. మీ మద్దతు కూడా ఇవ్వాలి. ఈ ఛానల్ను బలపరచండి, మీరు సబ్స్క్రైబ్ చేయండి.
షేర్ చేయండి, లైక్ చేయండి. ఇవాళ ఉద్యమాన్ని బలపరుస్తూ ఆర్థికంగా కూడా సహకారాన్ని అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై సౌత్ ఇండియా, జై హైదరాబాద్. హైదరాబాద్ దేశానికి రెండవ రాజధానిగా చేయాలి.